అని ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం జూబ్లీస్ మొత్తం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఉప ఎన్నిక రాబోతుంది. మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం దృష్ట్యా చనిపోయారు. వాళ్ళ సతీమణి గారికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్. ఇటు మన కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, అటు బీజేపీ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఏ పార్టీకి మీరు సపోర్ట్ ఇస్తారన్నా? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకన్నా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే మధ్యతరగతి ప్రజలకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండేవాళ్ళది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చేయలే అని పబ్లిక్కి బట్టగాల్చి మీద వేసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మీరు 10 ఏళ్ళలో ఏం చేశారు? మరి మీరు 10 ఏళ్ళు మీరు గవర్నమెంట్లో ఉండి పబ్లిక్ ఏం చేశారు? రేషన్ కార్డు చాటనైందా మీతోని? కాలేదు. డబల్ బెడ్రూమ్లు అన్నారు. ఒక్కొక్క దగ్గర ఊర్లలో పోతే ఇప్పటికే అట్లనే పడున్నాయి, ఎటు పనికి రాకుంటాయి. అవునా? మీరు పబ్లిక్కి ఏదో మాయమాటలు చెప్పి తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటే బాగుపడ్డది అండ్ వాళ్ళ దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు తప్ప తెలంగాణ గవర్నమెంట్లో పేదవాడు ఎవడు బాగుపడలే. అందుకోసం ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వం తీసుకొని వచ్చారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టినాడు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఉన్నదానికి పబ్లిక్ని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న లీడర్లే 10 ఇల్లులు పంచుకొని పబ్లిక్ దాకా రాకుండా ఒక్కొక్కటి 5 లక్షలు 10 లక్షలకి అమ్ముకున్నారు. ఇప్పుడు మా దాంట్లో ఏది ఉన్నా కానీ పబ్లిక్ దాకా చేరాలి, ప్రతి ఒక్క గరీబ్ అయినకి ప్రతి ఒక్క పథకం అందాలి అని చెప్పి చూస్తారు. కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. ఇప్పుడు సెంటిమెంట్ అన్నియాల పనికిరాదు బైసాబ్. ఎందుకంటే గోపీనాథ్ గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, కాదు అని మేము అంటలేము. కానీ ఆయన ఉన్నప్పుడు మంచి పనుల కంటే దౌర్జన్యాలే ఎక్కువైనాయి. ఆయన అండదండలు చూసుకొని లేనిపోని కేసులు, మా మీద కూడా ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మమ్మల్ని అన్యాయంగా జైలు పాలు చేసి 1, 2 అని కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 వెళ్తాయి. అందుకోసం ఈసారి నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. జూబ్లీస్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన గెలుపు కోసం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసిందన్న. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 22 నెలలు అవుతుంది, 2 సంవత్సరాల పైన అవుతుంది. ఎట్లా ఉంది దానికి దీనికి అభివృద్ధి? ఇప్పుడు అభివృద్ధి చూస్తున్నాం కదా అన్న. ఇప్పుడు మన కళ్ళ ముందరనే కనబడుతుంది. పబ్లిక్ 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ బియ్యం తినడానికి ఎవడు ముందుకు రాలే. ఇప్పుడు నువ్వు రేషన్ దుకాణాల కాడికి పోతే లైన్ కడుతున్నారు. నువ్వు గరీబు ప్రతి గరీబులకు అడిగినా కానీ సన్న బియ్యం ఇస్తుండు రేవంత్ అన్న అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నారు పబ్లిక్. అట్లా అన్ని పనులు ఒకటేసారి జరగాలంటే జరగవు కాబట్టి కొన్ని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతున్నారు. అట్లా మొత్తం మీద ఇప్పుడు జూబ్లీస్ ప్రజలకు ఏమని చెప్తారు అంటే ఎవరికి ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు ఎవరికి ఓటేస్తే అంటే ఇప్పుడు పబ్లిక్ ఏం అప్పట్లేక ఏం తెలియకుండా లేరన్న. పబ్లిక్కి మంచి ఏదో చెడు ఏదో అన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓటేసి నవీనన్నని గెలిపించుకుంటే పబ్లిక్ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి పనులు కూడా అవుతాయి, అందరికీ ఇంకా డెవలప్మెంట్ అనేది మంచిగా కనబడుతుంది. అది ప్రతిపక్ష పార్టీ చూసుకుంటే ఇప్పుడు